ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామా? రండి, చిన్న విషయం పాడుకున్నామండి. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీన పరిపూర్ణమై నా హృదయాన కొలువాయిని, నన్ను జీవింపచేసే నీ వాక్యము నా గిలలోన సంతోషమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. రండి, వాక్యం చూసుకుందాము. ఈ దినం మరి యెషయా 66 అధ్యాయము 22 వచనం మనం చూసుకుందాం. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు పాత ఆకాశం, ఇప్పుడున్న ఈ భూమి, ఈ ఆకాశం గతించిపోద్దంట. ఆయన మరలా ఒక ఆకాశము భూమి సృజించబోతున్నాడు. అదే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబోతున్నాడు. మరి ఈ సమయంలో మరి అదే కాకుండా నీ సంతతి నీ నామంలో ఉండినట్లు చేస్తాడంట. ఈ క్రొత్త ఆకాశములు, ఈ క్రొత్త భూమిలో మన సంతతి మనం ఉండులాగన ఆయన ఎదుట ఆయనతో కూడా పాలించే వారి మీద మనం ఉండటానికి దేవుడు మనలా నిర్మిస్తున్నాడంట. ఈ దినం వాగ్దానం అండి. మరి అదే చెప్తున్నాడు దేవుడు, ఆకాశమును నేను సృజించబోతున్నాను. మరి ఆయన సన్నిధిలో నిలిచినట్లు నీ సంతతిని నీ నామంలో నిలిచినట్లు మరి మన బిడ్డలను కూడా ఆయనతో కూడా వెళ్ళేవారిగా మనం ఉండలాగన మనం సిద్ధపరచుకుందామండి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి దేవుడు కంపనికరిగా సృష్టిస్తాడు. కాబట్టి మరి ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మరి మనం ప్రార్థన చేద్దామండి. ఈ దినం వాగ్దానం అండి. ఇది కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, నా తండ్రి యేసయ్యా. అయ్యా, నువ్వు సృజించబోయే ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో నేను మా బిడ్డలు మేమందరం కూడా నీ సంతానం అందరం కూడా ఉండలాగన నీతో కూడా ఏలేవారి మీద మేము ఉండటానికి నీ కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.